అందరికీ నమస్కారం అండి. మా అత్తమ్మ మాటకు స్వాగతం. ఈరోజు కంద నిల్వ పచ్చడి చేస్తున్నాను, చూపిస్తాను రండి. ముందుగా కందను పైన ఉన్న స్కిన్ పీలర్ తోటి ఇలా చెక్కేసుకోవాలండి, మొత్తం అంతా ఇలాగా. స్కిన్ తీసేసిన తర్వాత కడుక్కోవాలి. శుభ్రంగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలన్నది. తుడిచిన ఆరిన తర్వాత ఇలాగా పీలర్తోటి ఇలా తురుముకోవాలండి. తడి ఉండకూడదండి. నిల్వ పచ్చడి కదండి, అంత తడి ఉండకూడదు. తురిమేసాను మొత్తం. ఇందులో తురిమేసిన తర్వాత ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఇది కంద ముక్క. ఒక 50 గ్రాములు చింతపండు మెత్తగా గుజ్జుకొని తీసుకోవాలండి. ఇది నీళ్ళలో నానబెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఇదిగోండి చింతపండు నూనె వేసుకుని అండి. ఇప్పుడు తురిమిన కంద ఉంది కదండి, అది ఇందులో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే కంద దొరదగా ఉంటుంది కదండి, దాని గురించి కొంచెం ఫ్రై చేసుకుంటే దొరదది తగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో నీరు ఏదన్నా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. కంద దురద కాదండి, ఇలా వేయించుకోవడం వల్ల దురద కొంచెం తగ్గుతుంది. ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై అక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. వేగిందండి, కంద తురిమింది, వేగింది. తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత కొంచెం మెంతులు దోరగా వేయించుకోవాలండి. ఒక స్పూన్ సరిపోతాయండి మెంతులు. తర్వాత ఒక స్పూన్ ఆవాలండి. రెండు కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేసినాయండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ముందుగా వేరుశనగ నూనె వేసుకోవాలి తాలింపుకి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. కొంచెం మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు,
ఇప్పుడు దోరగా వేగిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి వరకు. ఇప్పుడు వేయించుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదండి, అవి మెత్తగా పొడి కింద దంచుకోవాలి. పొడి చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఎల్లుల్లిపాయలు ఇవి కూడా మెత్తగా దంచుకోవాలండి. తురిమిన కందండి వేయించాను కదా, ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. సరిపడా కారం వేసుకోవాలి. ఆ చింతపండు గుజ్జు వేసుకోవాలండి. చూసుకుని టేస్ట్ చూసుకుని వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసాకండి, కచ్చా కొట్టుకున్నాం కదా, ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. మెంతులు ఆవాలు పొడి చేశాను కదండి వేయించి, ఆ పొడి కూడా వేసుకోవాలి. మొత్తానికి అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. కారం ఉప్పు అన్నీ కూడా సమానంగా సరిపోయినాయండి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇది తాలింపు వేసుకున్నాం కదండి, ఆ తాలింపులో వేసుకోవాలి. తాలింపు చల్లారిందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. కాఫ్ చేసి అలా పెట్టాను. ఇలా ఉంటే ఎన్నాళ్ళైనా పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి, చాలా మ్యాంగో ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంది. అన్నీ సమానంగా సరిపోయినాయండి. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.